హాయ్, చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని, సార్ ఎక్సర్సైజ్ చేసి చాలామంది చనిపోతున్నారు కదా, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంది కదా అని అడుగుతుంటారు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సైలెంట్గా వాళ్ళకి తెలియకుండా కంజెనిటల్గా అంటే జన్యుపరంగా జబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రాణానికి అపాయం జరుగుతుందే కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి కాదు. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే మనం ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుందాం. ఒక వ్యక్తికి షుగర్ ఉంది, బీపీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ తండ్రి గారికి కానివ్వండి, తల్లి గారికి కానివ్వండి గుండె జబ్బులు ఉన్నాయి. సో యాక్చువల్గా ఇతనికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విషయం తెలుసుకొని ఇతను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తనకి ఫ్యామిలీలో ఎవరికి ఏమీ ఇబ్బందులు లేవు అండ్ తను కూడా ఆరోగ్యంగా ఇప్పుడున్నాడు. సో బట్ ఎక్సర్సైజ్ అసలు చేయడు. వీళ్ళిద్దరిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందో తెలుసా? ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండెకి ప్రొటెక్షనే తప్ప ముప్పు కాదు. ఈ విషయం తెలుసుకోండి. థ్యాంక్ యూ.